బుడమేరుకు వరద చేరుతున్నట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా లోతట్టు ప్రాంతాల్లో చేరే నీటిని మోటార్ల సాయంతో తోడుతున్నామంటున్న వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. రాష్ట్రంలో అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అప్రమత్తమైన చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి నుంచి విజయవాడలో కూడా మోస్తారు చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. దీంతో వీఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఈ పునరావాస కేంద్రాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా సందర్శించి ప్రజలకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ నగరానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనే విషయాలు మాట్లాడేందుకు ధ్యాన్ చంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పడం ప్రధానంగా విజయవాడ నగరంలో అల్పపీడనం సందర్భంగా ఎలాంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి కృష్ణా నదిలో 2.5 lakhs అవుట్పుట్ ఉంది. కాబట్టి మనకి కృష్ణా బెల్ట్లో వచ్చే అన్ని సచివాలయాలు కూడా హై అలర్ట్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి 11 పాయింట్లో మనకి వాటర్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రతి పాయింట్లో మనము ఆల్మోస్ట్ 125 HP దాకా మోటార్ పెట్టుకున్నాం. కాబట్టి ఎంటైర్ కృష్ణా బెల్ట్ కృష్ణాలంక ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ లోపల రాకుండా మళ్ళీ దాన్ని అవుట్పుట్ పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు బుడమేరు గురించి మాట్లాడితే పైన వెలగలేరు గేట్లో కూడా మన టీంని 24/7 పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తుంటే మనకి వెలగలేరు గేట్ ఇంకా ఓపెన్ కాలేదు. టోటల్ 11 feet ఉంటే అక్కడ కూడా ఇంకా 1.5 feet వాటర్ అటువైపు ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం బుడమేరులో చూస్తున్నామో వాటర్ ఇది పైనుంచి వదిలేస్తున్న వాటర్ కాదు, మన లోకల్ కన్జంప్షన్ అలాగే లోకల్ డ్రైన్ నుంచి వచ్చిన వాటర్. కాబట్టి ఎంటైర్ బుడమేరులో ఎలాంటి ఇష్యూస్ ప్రస్తుతానికైతే లేదు. అయినా ఈ బుడమేరు బెల్ట్ అలాగే ఏలూరు కెనాల్ పక్కన కూడా మనం సమన్వయంతో ప్రతి పాయింట్లో కూడా ఎక్కడెక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉందో ఆల్రెడీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడము అండ్ అన్ని పాయింట్లు కూడా దాదాపుగా ఎంటైర్ కార్పొరేషన్లో 35 లొకేషన్స్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బెడ్, శానిటేషన్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా పకడ్బందీగా చేయాలనే ఆదేశాలని మనం అమలు చేసి బై ఈవినింగ్కి అన్ని రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% ఉంది. ఫుడ్ కూడా స్పెషల్లీ ఇప్పుడు మొన్న చూస్తే మన కొన్ని కొండ ప్రాంతంలో మనకి సర్కిల్ 1లో సర్కిల్ 3లో కొన్ని రాళ్ళు పడ్డాయి. అక్కడ కూడా ఈరోజు విజిట్ చేశాను. నేను విజిట్ చేసి ఎక్కడ ప్రాణ లాస్ లేదు. అయినా మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ పబ్లిక్తో నేను ఇంటరాక్ట్ అయ్యి చెప్పాను, మీరు ఏమైనా ఇమీడియట్లీ వెకేట్ చేయండి, మన గుళ్ళ జైన్ ఇల్లులు ఉన్నాయి, ఇమీడియట్లీ కేటాయిస్తాము. వెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ ఇచ్చి రిస్కీ ఏరియాస్ని కూడా షిఫ్ట్ చేయడానికి అన్ని యాక్షన్ రెడీ చేసుకున్నాము. ఫుడ్ సప్లై కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం విజయవాడకు సంబంధించి సార్ ఈ ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కానీ కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే రోడ్లపైన కూడా కొన్ని దగ్గరలో సలహా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, అవి ఎలా ఉన్నాయి సార్? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు? మనకి ముఖ్యంగా చూస్తుంటే వాటర్ వచ్చిన వెంటనే మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని 42 లొకేషన్స్లో మనము టెంట్ పెట్టడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ బుడమేరు బెల్ట్ అలాగనే కృష్ణా బెల్ట్లో కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చేయడానికి సపరేట్ టీం కూడా అక్కడ పెట్టుకుని 24/7 ఆపరేట్ చేస్తున్నాము. వీఎంసీలో కలెక్టరేట్లో ఆల్రెడీ 24/7 కంట్రోల్ రూమ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ కూడా 3 షిఫ్ట్లు కూడా అధికారులు పనిచేస్తున్నారు. అంటే నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందని అంచనా వేస్తున్నారు సార్. అదేవిధంగా పైనుంచి వచ్చే వరద ఏమైనా ఎక్కువగా ఉంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఖచ్చితంగా వర్షం వచ్చే అవకాశాలు ఉంది అని మనకు ఆల్రెడీ వెదర్ బులెటిన్ కూడా రావడం జరిగింది ఈరోజు రేపు. సో దానికోసమే మనం అందులో అలర్ట్గా ఉన్నాము. ఒకవైపు పైన కూడా వర్షాలు పడుతున్నాయని సమాచారం వచ్చింది. ఇటువైపు పైన ఖమ్మం నుంచి ఉండొచ్చు, ఇటువైపు పులిచింతల నుంచి ఉండొచ్చు, వాటర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. అక్కడ వచ్చినా కూడా ఇక్కడ రావడానికి మినిమం 4-5 గంటలు 6 గంటలు పడుతుంది. మాకు హెడ్సప్ ఉంటాయి. అది కాకుండా కంటిన్యూస్లీ ఈవెన్ వీఎంసీ ఫస్ట్ టైం మనము ఒక 2 స్పీడ్ బోట్స్ కూడా కొనడం జరిగింది లాస్ట్ టైంకి ఈ టైంకి. ఆ స్పీడ్ బోట్లో కూడా ప్రతి కెనాల్లో కూడా స్పీడ్ రౌట్ రన్ చేస్తూ బోట్ ద్వారా కూడా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము. సో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కాబట్టి అందరూ అధికారులకి ఎంత విషయం తెలుసో అందరూ ప్రజలు కూడా అదే విషయం తెలిస్తేనే అందరూ కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి మనం అలర్ట్గానే ఉన్నాము. ఇది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు చెబుతున్న విషయాలు. ప్రధానంగా విజయవాడలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలన్నీ కూడా చేపట్టామంటున్నారు. పునరావాస కేంద్రాలు కానీ ప్రజలకు సమాచారం ఇవ్వడం కానీ, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటప్పుడు మోటార్ల ద్వారా నీరు తోరే ప్రక్రియ కానీ వేగవంతంగా కొనసాగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని స్పష్టం చేస్తున్నారు. కేవలం గోపిత కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.